ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు వైసీపీ పాల్పడిందని చెప్పి టీడీపీ హింసాత్మక ఘటనలు టీడీపీ ఆరోపించడం పక్కన పెట్టండి. టీడీపీ ఆరోపించకపోతే వాళ్ళే మమ్మల్ని పొగుడుతారా? మనం పొగుడుతారా చెప్పండి. నిన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగింది, బ్రహ్మకోణంలో. అది రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా? మీరు వెళ్ళండి ప్రత్యక్షంగా, మీరు రేపు 3 కెమెరాలు 4 కెమెరా పట్టుకుని వెళ్ళి అడగండి వాళ్ళందరినీ, చెప్తారు. అది గురజాల్లో ఏదో ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు, టీవీలో చూపెట్టారు, ఏదో వాట్సాప్లో అది తీసుకొచ్చారు. 9 ప్రాంతాల్లో ఈవీఎంలు వచ్చి ఆ ప్రాంతాలు, మరి మిగతా 8 ప్రాంతాలు ఎవరు చేసినవి? అసలు అక్కడ ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు ఏంటి? మరి దాని మీద ఎందుకు మరి ఆ టీడీపీ మాట్లాడట్లేదు? ఏమిటి సంఘటన ఆలోచించాలి కదా. కాబట్టి ఇవన్నీ చౌకబారు, ఇది వాళ్ళు ఏంటి ఆక్రోశం అంటాం కదా, కడుపు మంట. ఎలాగ ఓడిపోతున్నాం కాబట్టి ఏదో బుర్ర తెల్లేస్తే అమ్మ ఈ దౌర్జన్యం చేశారు, అది ఏదో చేశారు, అందుకే ఇది వచ్చి ఎన్నికలు గెలిచారు, లేకపోతే మేము పొడి చేసేవాళ్ళం అని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా దానికోసం చేస్తున్న కార్యక్రమాలు. సరే, ఎవరు రిలీజ్ చేశారో పక్కన పెడిస్తే మొత్తం 8 జరిగే ఇన్సిడెంట్లు, 8 ఇన్సిడెంట్లు ఎలక్షన్ కమిషన్ ని ఎవరు జరిగింది, ఎవరు జరిపించారు, ఏం జరిగాయి అని చెప్పనండి. లేకపోతే ఏ ప్రాంతాల్లోనైతే పోలీస్ అధికారుల్ని, ఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేశారో, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, సెలబ్రిటీ పార్టీ కలిసి పెట్టారు, ఆ ప్రాంతంలోనే జరిగే ఇన్సిడెంట్ అన్ని కూడా ఆ 4 జిల్లాల్లోనే. ఇంకెక్కడ జరిగింది చెప్పండి? మన జిల్లాలో ఎక్కడ జరిగింది చెప్పండి? శ్రీకాకుళం జిల్లా ఎక్కడ జరిగింది చెప్పండి? ఇంకా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం నాయకులే ఆ టెక్కల్లో, ఆ సొంత ఊర్లో వాళ్ళకున్న బలంతో, జులంతో ఆడ కార్యకర్త ఏజెంట్ని కొట్టడం, వాడొచ్చి హాస్పిటల్ చనిపోవడం జరిగింది. ఇంకెక్కడేం జరిగిందా? ఉత్తరాంధ్రలో దానికి సమాధానం చెప్తారు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు లేవు కాబట్టి మన వైజాగ్లో కూడా చెప్పాను, ఎన్నికలు అయిన తర్వాత దయచేసి శాంతియుతంగా అన్ని పార్టీలు కూడా సమయం పాటించాలి. ఆవాకులు చవాకులు ఒకరినొకరు నిందార్పణ చేసుకోవడం కాకుండా, రేపు ఎన్నికల్లో 4వ తారీఖు ఫలితాలు వస్తాయి, ప్రజలు నిర్ణయించేటప్పుడే. సో కాబట్టి వెయిట్ చేయండి. నాయకులు అందరూ రిలాక్స్ మూడ్లో అందరూ దేశాల్లో విదేశాల్లో తిరుగుతున్నారు. ఒక నాయకుడు అయితే చెప్పలేరు, మా నాయకుడు అయితే తెలుగుదేశం ఇప్పుడు వచ్చి కూడా ఎక్కడున్నాడో తెలియదు, చెప్పకండి వెళ్ళాడు, ఎక్కడున్నా కూడా తెలియదు. వాళ్ళ కొడుకు అయితే ముందే 3 రోజులు ముందే పారిపోయాడు. ఇంకోటి ఇంకప్పుడు వెళ్తాయి, ఇప్పుడే ఎక్కడికి వెళ్ళారు ఆయన కూడా తెలియదు. ఎక్కడెందుకు రోజు తిట్టుకొని కొట్టుకొని మరి 2వ స్థాయి నాయకులు 3వ స్థాయి నాయకులు ఎందుకు పడతారు? మీరు సమయం పాటించండి బాబు అని చెప్పారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి వాతావరణాలు లేవు. దీన్ని కొనసాగించొద్దని నేను కోరాను. ఇంకా